ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి ధ్యాన వాక్యమునకై మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాము. యేసుక్రీస్తు జనన విధానం ఎట్టనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ మరియను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. మరియా యోసేపు అంటే యేసు తల్లి అయిన మరియను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. అంటే క్రీస్తు జనన విధానమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. యేసు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత జరిగిన విషయాలు ఇక్కడ మనం చదువుకొని ఉంటున్నాము. యేసేపు మరియాకు ప్రదానము చేయబడినారు. వాళ్ళకి ప్రధానమైన తర్వాత ఏమి జరిగిందంటే వారిద్దరు ఏకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేనని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. సో ఆమె గర్భము ధరించింది మరియమ్మ. యోసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడింది. కానీ యోసేపు అనుకుని ఉంటున్నాడు మరియా గర్భవతి అయింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎట్లా అని యోసేపు తనలో తాను ఆలోచించుకొనుచుంటున్నాడు. ఇది ఎట్లా జరిగింది, ఇది ఏమై ఉండవచ్చునని తను అనుకుంటాడనమాట. ఏమని ఆమెను అవమానపరచినట్లుక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని తను ఉద్దేశించినట్లుగా మనం చదువుకొని ఉంటున్నాము. అవును, యోసేపు అందరిలాంటి వ్యక్తి కాదు, కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడని ఇక్కడ లేఖనంలో వ్రాయబడి ఉన్నది. ఆయన నీతిమంతుడై ఉండటం వలన ఏమాత్రము అవమానపరచలేదు. మరియ తల్లిదండ్రుల యొద్దకు వచ్చి ఆయన అడిగినట్లుగా ఇక్కడ వ్రాయబడలేదు. సో ఈ రోజు మనం చూస్తే ఎవరికైనా ప్రదానము చేయబడిన తర్వాత పెళ్లి సమయము ఇంకా ఉంటుండగా గర్భవతి అయితే ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడా? చేసుకోడు. ఎందుకంటే ఈ బిడ్డ గర్భవతి అయింది, సో ఈ బిడ్డ రాంగ్ స్టెప్ వేసింది కనుకనే ఈ బిడ్డకి గర్భవతి అయిందని ఈ లోక జనులు అనుకుంటారనమాట. అది సహజము. ప్రతి మనుషుడు కూడా అలానే ఆలోచిస్తాడు. అయితే యోసేపు నీతిమంతుడిగా ఉండి అలాగనుకోలేదు, కానీ మరియమ్మను రహస్యముగా విడనాడాలనుకున్నాడు. అందరిలో చెప్పడము, అందరిని అడగడము, అవమానపరచడము యోసేపుకు ఇష్టము లేదు కనుక తన మనస్సులో తాను అనుకుంటున్నాడనమాట. ఆమెను రహస్యముగా విడనాడాలి అనుకుంటున్నప్పుడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపుని భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని దూత యోసేపుకు చెప్పుచూ ఉంటున్నాడు. యోసేపులో ఉన్న ఆ యొక్క మాటలు కానీ ఆయన ఆలోచించుకునేది కానీ ఎవరికి తెలియదు, కానీ దేవుడు విని ఉంటున్నాడు, ఎరిగి ఉంటున్నాడు. హృదయాలోచన ఎరిగిన దేవుడు విని అని చెప్పుచున్నాడు. యోసేపు, నువ్వు మరియను చేర్చుకున్నట్టుకు ఏమాత్రము నీవు సందేహపడవద్దు, కానీ ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పినప్పుడు యోసేపు ఆ మాటకు ఆయన విధేయుడే లోబడినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆయన దూత చెబుతూ ఉంటున్నాడు 21వ వచనములో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చూడండి, ఇక్కడ యోసేపు కూడా దేవుడు చెబుతున్నాడు, యోసేపు నీ భార్యను చేర్చుకున్నట్టుకు నీవేమాత్రము సందేహపడవద్దు, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని ఇక్కడ చెప్పుచూ ఉంటున్నాడు. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే ఈ మానవుల పాపం నుంచి విడిపించాలని, ఈ మానవులకు రక్షణ కావాలని, మానవాళి పాపము నుండి విడుదల కలగాలని, మానవునికి పాపము క్షమింపబడాలంటే, ఆ పాపము పోవాలంటే యేసుగా ఈ లోకానికి ప్రభుల వారు పుట్టాలన్నమాట. ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావాలి కనుక మరియను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం.
ఆమె నీతిమంతురాలుగా ఉంటున్నది, ఆమె పరిశుద్ధంగా ఉంటున్నది కాబట్టి యేసుక్రీస్తుల వారు మరియ గర్భమున ఆయన జన్మించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈనాడు మనుషులందరి పాపమును నుండి విడిపించాలంటే ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకమునకు రావాలి, ఆయన రక్షకుడిగా ఈ లోకమునకు రావాలి. ప్రజల పాపముల నుంచి, అందరి పాపం నుంచి విడిపించాలంటే యేసుక్రీస్తు వారు కావాలి. కనుకనే ఆయన మానవుడు ఈ లోకంలోనికి వచ్చి ఉద్భవించి ఉంటున్నాడు. లేఖనంలో వ్రాయబడినది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి తన ప్రియకుమార్ని ఈ లోకమునకు పంపించాడని యోహాను సువార్త 3:16 వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి, కొంత కాదు కానీ ఎంతో ప్రేమించినట్లుగా చూస్తున్నాము. కనుకనే ఆ లోకమును ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ లోకములో ఉన్న మానవులందరూ పాపం నుంచి విడిపింపబడాలంటే, శాపం నుంచి విడిపింపబడాలంటే రక్షకుడైన వాడు ఒక అవసరమైంటుంది. కాబట్టి యేసుక్రీస్తుల వారిని ఈ లోకమునకు పంపించినట్లుగా, తన ఏకైక కుమార్ని ఈ లోకమునకు పంపించినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళిండ్రు, కానీ వాళ్ళ స్వకీయులు దేవుణ్ణి వారు అంగీకరించలేదు. ఆయన ప్రభుగా వారు అంగీకరించలేదు, రక్షకుడుగా వారు అంగీకరించలేదు. కాబట్టి ఆనాడు వారు అంగీకరించకుండా వారు తొట్టుపాటు చెందినారు. కాబట్టి ఈ రోజు అన్యజనులమైన మనకు ఈ రక్షణ కలిగి ఉన్నది. యేసు అంటే రక్షకుడు. ఆయన మన పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించి, మనమును క్షమించి, మనమును పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా ఈరోజు మనల్ని చేసుకొని ఉంటున్నాడు. కాబట్టి ప్రియ శ్రోత, ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు. పాపం నుంచి మనల్ని క్షమించి, పాపం నుంచి మనం విడిపించి, ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి ఉంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోతున్నారు అన్నట్లుగా మనమందరూ పాపం చేసి ఉంటుండగా, పాపమునకు దాస్యులమై ఉంటుండగా, ఆ పాపమున దాస్యం నుంచి మనం విడిపించుటకు యేసుక్రీస్తుల వారు ఈ లోకమునకు వచ్చి ఉంటున్నారు. అదే క్రిస్మస్ యొక్క అర్థము, క్రీస్తుకు ఆరాధన. అదే ఈ రోజు మనం రక్షింపబడిన వారమై క్రీస్తుని మనము ఆరాధిస్తున్నాము, ఆయన మనము పూజిస్తూ ఉంటున్నాము, ఆయన మనము గణపరుస్తున్నాము. ప్రియ శ్రోత, ఈ రోజు నీవు నేను రక్షింపబడి ఉంటున్నాం, మన ప్రభువులో ఉంటున్నాము, కానీ మనం అనేకులను దేవుని యొద్దకు తీసుకురాలేకపోతున్నాం. ఆ క్రీస్తు పుట్టుకల గురించి అనేకులకు మనము చెప్పి, అనేకులకు బోధించి, యేసుక్రీస్తు యొద్దకు మనం అనేకులు నడిపించినప్పుడు మనము కూడా క్రీస్తులో ఏ విధంగా క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము అట్టి విధంగా అనేకులు ప్రభు సన్నిధిలో చేర్చబడి, క్రీస్తు వలన రక్షింపబడి, తమ పాపములు క్రీస్తు రక్తములో కడుగబడి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుటకు మనం అవకాశమును కలుగ చేస్తాము. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.